తెలంగాణలో ఎట్లయిపోయిందంటే రాజకీయం రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ ఫ్యామిలీ అన్నట్టుగా ఒక రకమైన ఇది ఎప్పుడు చూడు స్టేట్మెంట్లు వర్షం తిట్టుకోవడాలు కొట్లాటంటే కర్రల ఫైట్ కాదు అట్లా ఉంది కదా. ఇప్పుడు కూడా జూబ్లీస్లో నాకు అదే కనబడుతుంది అబ్జర్వ్ చేస్తూ ఉంటే. అభివృద్ధి, ప్రభుత్వ వ్యతిరేకత, ప్రభుత్వ సానుకూలత ఇవి సైడ్కి వెళ్ళిపోతున్నాయి. కేసీఆర్ ఫ్యామిలీ వర్సెస్ రేవంత్ వర్సెస్ కేసీఆర్ ఫ్యామిలీ. ఇదే ఎందుకు మీరు ఇప్పుడు మాట్లాడింది అంటే ఎక్కువ రేవంత్ గురించే మీరు మాట్లాడతారు, ఆయన అంతా మీ గురించి. మీరు 6 గ్యారెంటీల మీద అడగట్లేదు, మాట్లాడి 6 గ్యారెంటీల గురించి వెంకటకృష్ణ గారు సక్సెస్ఫుల్ గా డైవర్ట్ నేను డైవర్ట్ చేస్తాను. మీకు ఉచిత బస్సు అనేది మీకు వెంటనే మీరు ఆటో డ్రైవర్ మాట్లాడే అవకాశం మీకు వచ్చింది. ఇంకా చెప్తాను, ఒక నిమిషం చెప్పండి. నాకు ఇది చెప్పండి ఫస్ట్. అదే రేవంత్ వర్సెస్ కేసీఆర్ ఫ్యామిలీ మొన్ననే అవసరమా? ఒక పిల్లోడు సోషల్ మీడియాలో మంచి రీల్ పెట్టాడు. ఏమైనా 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి ఏం సాధించారు అంటే ఆయన చెప్పింది ఏమంటే చాలా చక్కగా చెప్పారు. అప్పట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక సినిమా వచ్చిందండి, త్రిదేవ్ అని. అందులో పాట ఉంటుంది. అట్లా కేసీఆర్ గారు బొమ్మ పెట్టి ఇట్లా దండం పెట్టుకుంటూ తేరా నామ్ లియా తుజే యాద్ కియా, ఏం చేసావా 2 ఏళ్ళు అంటే ఒక్క స్పీచ్లోనన్నా. ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు. కేసీఆర్ గారి పేరు లేని ఏమంటే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి నామ్ తీసుకోవాల్సిన కర్మ నాకు లేదు, కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ ముఖ్యమంత్రి కర్మగాలి, అందుకే తీవ్ర తీసుకోక తప్పదు. ప్రజలిచ్చిన తీర్పు మీరు చాలా తేలిగ్గా, అది పేమెంట్ కోటాలో వచ్చిన సీటు, ఆయన డైరెక్ట్గా ఎన్నికైన వాడు కాదు, పేమెంట్ కోటాలో తెచ్చుకున్న సీటు. మీరు దాన్ని పెద్దగా మీరు ఆయన మీరు అనుకుంటే నేనేం చేయలేదు. అది వదిలేండి, మీకు నచ్చితే నచ్చొచ్చు, నాకు నచ్చాడు అది వేరే విషయం, అది వదిలేయండి, దా సబ్జెక్ట్ వేరు. పేమెంట్ కోటాలో సీల్డ్ కవర్ సీఎం పేమెంట్ కోటాలో తెచ్చుకున్న సీటు. ఆయన ప్రజానాయకుడు కాదు, ఆయన సీఎం అభ్యర్థిగా ఎన్నికల ముందు డిక్లేర్ అయిన వాడు కాదు. ఆ తర్వాత కొంత మేనేజ్మెంట్తో డబ్బులతో తెచ్చుకున్నాడు, ఇప్పుడు మేనేజ్ చేసుకుంటాడు, అది ఓకే. 2 ఏళ్ళు కేసీఆర్ గారి పేరు తీసుకోవడం, కేసీఆర్ గారిని బూతులు తిట్టడం, కేసీఆర్ గారి మీద కేసులు పెట్టడం తప్ప రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్లలో సాధించింది అంటే ప్రజలకు చెప్పుకోమనండి. నిజంగా ముఖ్యమంత్రికి దమ్ముంటే, ముఖ్యమంత్రి గారి కార్యదక్షత ఉంటే ఇవాళ ఉప ఎన్నికల్లో ఏం చెప్పాలి? ఆయన నేను ఫలానా పనులు చేశాను కాబట్టి నేను ఇంకా ఓటేయండి అని చెప్పాలి. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? కేసీఆర్ గారు ఇట్లా, కేటీఆర్ అట్లా, ఈయనంతా ఆయన ఇంత, ఆ సొల్లుపురాను ఆవు కథ తప్ప ఒక మాట చెప్పమనండి. నేను చెప్తున్నాను కదా, రోజు స్క్రీన్లు పెట్టి మరీ చూపెడుతున్నా. 6 గ్యారెంటీల గురించి ఏం చెప్పాడు, మీకు వచ్చిందా రాలేదు, మరి ఈయన ఓటేస్తారా, మళ్ళీ వేయకూడదు, ఎందుకు వేయకూడదు? ఇట్లా మోసం చేసిన తర్వాత కూడా మోసగాడికి ఓటేస్తే రేపు అసలు ఇంకేమి ఇవ్వడు, ఉన్నవి క్యాన్సిల్ చేస్తాడు, బ్లాక్ మెయిలరు, ఇవన్నీ నేను చెప్తున్నాను.